హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఎక్కడికంటే కాచిగూడ టు నాగర్సోల్ ట్రైన్. కాకపోతే మనం వెళ్ళే శ్రీకాళహస్తి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి వెళ్ళడానికి నాకు శ్రీకాళహస్తి డైరెక్ట్ టికెట్ దొరకలేదు. నేను ఎక్కడికి బుక్ చేశానంటే టికెట్ రేణిగుంట జంక్షన్కు టికెట్ బుక్ చేశాను. స్టేషన్ ఇదే. సరే మనం ట్రైను నాగర్సోల్ ట్రైన్ ఎక్కడ ఉంది, ఏ ప్లాట్ఫామ్కి వచ్చిందో చూసుకుందాం. అనౌన్స్మెంట్ అయితే థర్డ్ ప్లాట్ఫామ్కి ఉందని చెప్తున్నారు. వెళ్ళి మనం చూద్దాం ఏ ప్లాట్ఫామ్లో ఉందో. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వచ్చిందో ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం బెటర్. కాచిగూడ నాగర్సోల్ 5th ప్లాట్ఫామ్ 1945. ఓకే, వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. క్రౌడ్ చాలా తక్కువ ఉంది, క్రౌడ్ ఏమి ఎక్కువ లేదు ఇవాళ. చూద్దాం, మరి స్టార్టింగ్లో ఉన్నాం కదా మనం. మన ట్రైన్ వచ్చేసి 5th ప్లాట్ఫామ్కి వచ్చింది. S12 మన బోగి ఇదే. స్లీపర్ బుక్ చేశాను. చూద్దాం. లగేజ్ లోపల పెట్టేశాను. లోపల పెట్టి బయటకు వచ్చి చూస్తున్నాను. ట్రైన్ వచ్చేసి ఇదే. ఇవాళ మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ ఏదో ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో. డిస్టర్బెన్స్ చాలా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇవాళ మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ వ్యాప్ 9H లోకోమోటివ్. ఇదే లోకోమోటివ్ చితక్ కొట్టేస్తుంది. వెళ్ళిపోదాం. ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు, వర్షం చితక్ కొట్టేస్తుంది. చూడండి, ట్రైన్ మాత్రం ఇంకా తీయట్లే. ఇంకా కాచిగూడ స్టేషన్ అని చెప్తుంది అనౌన్స్మెంట్. ఎప్పుడు బయలుదేరుతుందో చూడాలి. ఏదో ట్రైన్ వచ్చేసింది, లోకల్ ట్రైన్ అనుకుంటా. లోకల్ ట్రైన్ ఎక్కడి నుంచో ఎక్కింది, కొత్తది ఉన్నట్టుంది. నేమేం లేదు, దీన్ని సిగ్నల్ వచ్చింది, ట్రైన్ బయలుదేరుతుంది. సిగ్నల్ కూడా వచ్చేసింది. చూడండి, ఎక్కేద్దాం. 7:45 బయలుదేరాల్సింది 7:55 బయలుదేరుతుంది. కరీంనగర్ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది కొంచెం. ట్రైన్ వ్యూ వచ్చేసి చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించకపోవచ్చు వీడియోలో. చాలా లైట్గా కనిపిస్తుంది. వర్షం పడుతుంది. చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించకపోవద్దు. చూస్తాం అనుకుంటున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేస్తాను నైట్ కాబట్టి. వెల్కమ్ టు మల్కాజ్గిరి స్టేషన్. థర్డ్ ప్లాట్ఫామ్కి వచ్చింది. ఇక్కడికి మనం గివెన్ టైం ప్రకారం 8 o'clock రావాలి, 8:03కి రావాలి. 8:35కి వచ్చింది. హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది. చూద్దాం. నెక్స్ట్ స్టేషన్ నల్గొండ. నల్గొండకి ఏ టైంకి వెళ్తుందో చూద్దాం. వెల్కమ్ టు నల్గొండ. నల్గొండ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడే నల్గొండ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడే నల్గొండ రీచ్ అయినాం. 10 గంటలకు రావాల్సింది 11:30కి వచ్చింది. గంట లేట్గా నడుస్తుంది ట్రైను. ఇదో ట్రైను ఖాళీగా ఉంది స్టేషన్. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఎక్కువ మంది లేరు, కొంతమంది ఎక్కారు. గంట లేట్లో ఉంది. చూద్దాం ఎంత లేట్లో వెళ్తుందో. నెక్స్ట్ వచ్చేసి మిర్యాలగూడ. ఎక్కడ దాకా వీడియో తీస్తుంది తెలియదు. ఒప్పుకున్నంతవరకు వీడియో తీస్తా, మళ్ళీ లేదంటే రేపు పొద్దున రికార్డ్ చేస్తా. సిగ్నల్ పడింది, మూవ్ అవుతుంది ట్రైన్. వెల్కమ్ టు మిర్యాలగూడ. ఇక్కడికి మనం 158 kilometers వచ్చినాం. 10:30కి రావాల్సింది 11:30కి వచ్చింది. గంట లేట్లో ఉంది. చాలా స్లోగా వెళ్తుంది ట్రైను. ఇంకా మన డెస్టినేషన్కి ఇంకా 5-10 kilometers వెళ్ళాలి. చూద్దాం ఏ టైం అయితే వెళ్ళటానికి. వీళ్ళంతా తిరుపతి వెళ్ళే వాళ్ళే ట్రైన్కి మ్యాక్సిమం. స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి,
ఇటైతే ఖాళీ ఉంది, మా భోగిలో ఎక్కే వాళ్ళే లేరు, ఖాళీగా ఉంది. ఇక్కడ 1 minute స్టాప్ ఉంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ షూట్ చేయలేకపోయాం, చీకటి అయిపోయింది. ఇప్పుడు లేచాను. గూడూరు జంక్షన్కి 557 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా 100 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళాలి. వర్షం పడుతుంది బాగా. చూద్దాం, చలో. సిగ్నల్ రాలేదు, ఇంకా సిగ్నల్ వచ్చినాక బయలుదేరుతాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. 8:05కి రావాల్సింది 8:20కి వచ్చింది, 50 minutes లేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం శ్రీకాళహస్తి వెళ్ళాలి, రేణిగుంట జంక్షన్. వర్షం పడ్డట్టుంది ఇది పడతాక, ఇప్పుడైతే వర్షం లేదు ప్రజెంట్. హాయ్ అండి, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడే స్టేషన్ బయట ఉంది, ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యాను. బాత్రూమ్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఈచ్ 10 రూపీస్ తీసుకున్నారు. ఫ్రెష్ అప్ అయ్యాము. హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చే వాళ్ళకు, అక్కడ ఈవినింగ్కి ఇక్కడ మార్నింగ్ దిగే వాళ్ళకు, కొంచెం ఫ్రెష్ అప్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రెష్ అప్ కావచ్చు. నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్. రేణిగుంట స్టేషన్ నుండి బయటకు వచ్చినాక ఇది బస్ స్టాప్ శ్రీకాళహస్తి. ప్రజలు బస్సులు శ్రీకాళహస్తి ఉంటాయి. ఇక్కడ లేట్ అవుతుంది, అందుకే మేము కొంచెం ముందు నడుస్తున్నాం. అక్కడ బస్సులు ఉంటాయట, చౌరస్తాల అవుతాయట, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడే శ్రీకాళహస్తి రీచ్ అయ్యాం. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి 4 నాట్ అలౌడ్. గుడి దర్శనం అయిపోయినాక మళ్ళీ వీడియో తీస్తాం. చూడండి గుడి, ఇది గోపురం పెద్దగా ఉంది. ఇది గుడి ఎంట్రన్స్. 4 నాట్ అలౌడ్. ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. జనం కొంచెం క్రౌడ్ అంటే ఎక్కువనే ఉంది, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. బాగా జరిగింది పూజ, దర్శనం చాలా బాగా జరిగింది. చలో, ఇంకా ఇక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో ఒకసారి కనుక్కొని అది చూపించి ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. భక్త కన్నప్ప టెంపుల్కి దారి. గుడి పక్క నుంచే ఉంది పైకి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తం లెక్క పెట్టాలి. ఇది శివుని గుడి. ఇట్లా బయటకు వెళ్తాం, దర్శనం పడి బయటకు వెళ్తాం. లెఫ్ట్ సైడ్లో పైకి ఉంటాయి మెట్లు. భక్త కన్నప్ప గుడికి ఇలా పైకి ఎక్కి అక్కడికి చేరుకోవాలి. పైకి కొద్దిసేపు పైకి ఎక్కాల్సిందే, తప్పది మెట్లు. ఎండలేదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఏమో వర్షం పడుతుంది కావచ్చు, చూడాలి. సగం హైట్ నుండి ఇది వ్యూ, గర్భగుడి వ్యూ.
శ్రీకాళహస్తి సిటీ. దూరంగా కనిపిస్తున్న కొండలు తిరుమల కొండలు. ఇలా మెట్లెక్కి వచ్చి ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇలా భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్ళాలి. ఇది భక్త కన్నప్ప టెంపుల్ పైన శివపార్వతి. అటు కూడా వెళ్దాం పైకి. చూడండి ఫుల్ పైనుండి ఇది వ్యూ. రోడ్ చూపిస్తున్నా చూడండి. చూడండి డ్రోన్ షాట్ లెక్క కనిపిస్తుంది. హైదరాబాద్ రిటర్న్ అయ్యాం. విక్రమ్ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేశాను. స్లీపర్, ఏసీ స్లీపర్. మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి 1200 పడింది ఈచ్ వన్ పర్సన్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 660 కిలోమీటర్స్ ఉంది బై రోడ్డు. చూడాలి కరెక్ట్గా నేను చూడలేదు ఎంత డిస్టెన్స్. మనకు మార్నింగ్ 6 చూస్తుంది. ఏ టైం అయితే చూద్దాం నైట్. ఒకవేళ వీలైతే రికార్డ్ చేయనిస్తే బస్సులో రికార్డ్ చేస్తాను, లేదంటే ఇక లాస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం వెళ్ళబోయే బస్సు ఇది విక్రమ్ ట్రావెల్స్. సో మొత్తం చూస్తాం బస్సు కంటిన్యూ. బాగుంది. లోపల చూస్తే ఎట్లుందో అంబియన్స్. ఇది బస్ ఎంట్రన్స్. మన సీట్ నెంబర్ వచ్చేసి U11-12. సైడ్ ఉప్పర్ ఇద్దరి 2 సీట్లు మాయ. బస్సు అయితే చాలా బాగుంది. 2 దుప్పట్లు ఇచ్చారు. చాలా నీట్గా ఉంది బస్సు అయితే. ఏసీ ఫుల్ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. పోంగి అని ఉంటే చూపిస్తాను. సైడ్లో అయితే సైడ్ లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్. ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. 2 ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇటు సైడ్ ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్. ఏసీ వెంట్స్ ఫస్ట్, ఫ్రంట్, బ్యాక్. నాకైతే బాగా నచ్చింది బస్సు విక్రమ్ ట్రావెల్స్ది. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. బస్సులో పడుకుంటే కూడా స్పేస్ నా హైట్కు ఫుల్ అయిపోయింది. 6 ఫీట్ ఉన్న కూడా ఈజీగా సరిపోతుంది. నాకైతే బాగా నచ్చింది బస్సు. ఇక్కడ రీచ్ అయింది.